చైర్మన్ గారు రెండు విషయాల గురించి చెప్పడం జరిగింది. అలానే ఈవో గారు ఇన్ డీటెయిల్డ్గా మనం చేసిన ఇనిషియేటివ్స్ కానీ రిఫార్మ్స్ కానీ ఇన్ ద లాస్ట్ 1 yearలో చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మనం లాస్ట్ 1 yearలో చాలా పకడ్బందీగా కోఆర్డినేషన్ తోటి అన్ని విభాగాలను కూడా సమన్వయం చేసుకుంటూ చాలా ప్రోగ్రెసివ్గా ఇనిషియేటివ్స్ తీసుకోవటం జరిగింది. సో మీరు చూస్తే అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా అన్ని విభాగాల పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పొచ్చు. ఇవే 2023 ఆగస్టు మీరు అంతకుముందు చాలాసార్లు రాశారు, జూలై మంత్లో అంతకుముందు జూన్ మంత్లో ఎలా ఉంది అనేది విత్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ కరస్పాండింగ్ పీరియడ్ పాస్ట్ పీరియడ్లో. అలానే మీరు ఈవెన్ జూలై మంత్లో కూడా చూసుకుంటే జూలై మంత్లో కూడా మనకి దాదాపు 23-24తో పోలిస్తే 78,000 మంది అడిషనల్గా దర్శనం చేసుకోవటం జరిగింది. ఒకసారి దర్శనం పర్సంటేజ్ పెరగంలోనే ఆటోమేటిక్గా రిమైనింగ్ 6, 7, 8 పారామీటర్స్ కూడా పాజిటివ్గానే వస్తాయి. దాదాపు మనకి రిసెప్షన్లో అయితే బ్రహ్మాండంగా దాదాపు రెవెన్యూ కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అలానే లడ్డూ కన్జంప్షన్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇందాక సార్ చెప్పాడు, నెయ్యి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అదన్నీ కూడా లడ్డూలో మంచి పేరు, మన ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కూడా చాలా మంచి పేరు రావటంతో 2023లో 43 కోట్ల సేల్స్ జరిగితే 2024లో 42, 2025లో 48 కోట్ల సేల్స్ జరిగింది ఒక్క మంత్లోనే మనకి లడ్డు సేల్స్లో. అలానే లడ్డు ప్రొడక్షన్ కూడా మనం చాలా పెంచాం, దాదాపు 20 లక్షల అడిషనల్గా లడ్లు ప్రొడక్షన్ కూడా పెంచాం. సో ఒక్కసారిగా మనం ఇదంతా కూడా బేసికల్గా సో వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ చైర్మన్ గారితో కూడా తరచూ మనం అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన కూడా పూర్తి స్థాయిలో మీరు చేయండి, వీఆర్ దేర్ అని చెప్పడం జరుగుతుంది. అలానే ఈవో గారు కానీ మేము కానీ కంటిన్యూస్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నదానం కానీ ఇవన్నీ కూడా ప్రైమరీ లైన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల 9 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా, ఒక్కోదాంట్లో అయితే 11% సేల్ పెరిగింది, 11% ప్రొడక్షన్ పెరిగింది. అలానే రెవెన్యూ ఇంట్రెస్టింగ్లీ రెవెన్యూ కూడా 5 crores అదనంగా పెరగటం జరిగింది. ఇంకోటి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ని ఎప్పుడు కూడా అసెస్ చేసేది మనకి రిసెప్షన్ వింగ్, ఎంత ఎఫెక్టివ్గా మనం వాళ్ళకి చెక్అవుట్ ఇచ్చి చెక్ ఇన్ చేస్తాం. సో బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా లేదు, 22, 23, 24లో ఎప్పుడు లేదు. బట్ 25లో మనకి దాదాపు మన 10% అడిషనల్గా రెవెన్యూ కూడా జనరేట్ చేయడం, అంటే ఎక్కువ సార్లు మనం సైకిల్ చేశా, ఎక్కువ సార్లు అలాట్ చేయటం జరిగిందనమాట. సో అలానే అన్నప్రసాదాలు వెరీ క్యాంటీన్ రిలేటెడ్ మీకు చెప్పాలి, అన్నప్రసాదం అన్నిటికంటే బాగుండేది కొండపైన మన ఫ్రీ అన్న MTVACలో ఉండే అన్నప్రసాదం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఒకసారి తినిపోతారు. 55 లక్షల మంది తింటే 55 లక్షల మీల్స్ 2023లో, 2024లో 70 లక్షల మీల్స్ తింటే 2025లో 77 లక్షల మీల్స్ తిన్నారు. అంటే 6,53,128 మంది అడిషనల్గా తిన్నట్టు అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 9 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. ఇవన్నీ మనం కుక్ చేసిన ఫిగర్స్ కాదు, అన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చేసిన ఇవన్నీ కూడా సిస్టంలో ఉండేవి. జస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ అనలైజింగ్ డేటా అనాలిసిస్ చేసే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో అలా ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద TTT బోర్డ్ అండ్ చైర్మన్ అండ్ ఆల్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈవో గారికి కూడా. సో ఈ సందర్భంగా ఇంకొకటే చెప్పాలనుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. మనకి ప్రధానంగా ఫస్ట్ టైం మనం ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, ఏది చేయాలన్నా కానీ ఏ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయాలన్నా కానీ ఫస్ట్ పాలసీ తయారు చేయాలి. పాలసీ లేకుండా స్ట్రైట్ అవే మన టెండర్ ఫ్లోట్ చేయటం అనేది ఒక మంచి సాంప్రదాయం కాదు. యాక్చువల్లీ ఫస్ట్ పాలసీ చేయాలి, పాలసీని బేస్ చేసి
మనం టెండర్ ఫ్లోట్ చేయాలి. టెండర్ ఫ్లోట్ చేసి సెలక్షన్ చేయాలి. ఎప్పుడు కూడా పాలసీలో ఉన్న సందర్భాలు ఎప్పుడు అడిగినా నేను అదే అడుగుతుంటాను, పాలసీ తీసుకురండి అని అడుగుతుంటాం. చాలాసార్లు పాలసీ లేదు సార్, స్ట్రైట్ అవే టెండర్ ఉందంటారు. సో ఫస్ట్ టైం మనం పూర్తి స్థాయిలో బిగ్ ఫోర్లో ఒకరిని తీసుకొని E&Y వాళ్ళని కూడా హెల్ప్ తీసుకొని పాలసీ తయారు చేశాను. దాదాపు 100 పేజీల పాలసీ. ఈ పాలసీని మార్చడం అంటే అంత ఆషామాషి కదా. భవిష్యత్తులో చదవాలి, రాయాలి, మార్పులు చేర్పులు చేయాలి, డిఫెక్టివ్ ఏమైనా ఉంటే ఆ పాలసీలో కూడా ఫైండ్ అవుట్ చేసి పాలసీని మార్చాలి. ಟಿಟಿಡಿಯಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಬದಲಾವಣೆಯನ್ನು ಆಲ್ರೆಡಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ BR ನಾಯ್ಡು ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ఇందాక చెప్పినట్టు మనకి దీంట్లో లాభాపేక్ష ఉండాల్సిన పర్లేదు. ఎందుకంటే భక్తుల ప్రయోజనాలు, వాళ్ళ యొక్క వాళ్ళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం తక్కువ రేటుతోటి వాడికి ఆహారం అంటే మనం ప్రసాదాన్ని అందజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిడ్ పారామీటర్, సెలక్షన్ పారామీటర్ ఎప్పుడు కూడా ఫైనాన్స్ బిడ్ ఉంటే ఇటువంటి దాంట్లో నష్టం జరగదు. ఎందుకంటే ఒకడు 100 రూపాయలు వేస్తే ఇంకోటి 120 రూపాయలు వేస్తాడు, ఇంకోటి 140 రూపాయలు వేస్తాడు. అల్టిమేట్గా ఈ కాస్ట్ అంతా ఫుడ్లో ఇన్వాల్వ్ అయ్యి కావాలి. ఇడ్లీ అమ్మాలంటే 100-200 అమ్మాలి. అందుకని ఈసారి వీ హ్యావ్ టేకెన్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్ నాట్ టు గో ఫర్ ఫైనాన్షియల్ బిడ్. లెట్స్ గో ఫర్ ఓన్లీ ద టెక్నికల్ వన్. టెక్నికల్గా ఎవరైతే సౌండ్గా ఉంటారో, అంటే టెక్నికల్గా ఏంటంటే సౌండ్ అంటే వాళ్ళకి కెపాసిటీ ఉండాలా, ఇక్కడ ఒక క్యాంటీన్ రన్ చేసే కెపాసిటీ, వాళ్ళకి పూర్తిగా మెకనైజ్డ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఏమైనా ఉందా, ఆటోమేషన్ ఉన్న సిస్టమ్ ఉందా, వాళ్ళ యొక్క SOPs బాగున్నాయి. SOPs బాగున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు కాంప్రమైజ్ గారు వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం పాలసీతో కూడా ఇన్వాల్వ్ చేసి తర్వాత EOIలో కూడా అవే వాటిని బారో చేసి మనం టెండర్ ఫ్లోట్ చేసినప్పుడు అందుకే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే దీంట్లో చేయాలంటే కంపల్సరీగా ఎక్కువ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ నుండి ఎక్కువ ఉండే వాళ్ళే హ్యాండిల్ చేయగలరు. 1-2 హ్యాండిల్ చేసేవాళ్ళు దాని మీద సర్వైవ్ అవుతామంటే కుదరదు అనమాట. అందుకని దీంట్లో చేసిన వాళ్ళు మీరు అందరూ కూడా చూస్తే బిగ్ టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు, బిగ్ కార్పొరేట్స్ సర్వ్ చేసేవాళ్ళు, చాలా అక్రాస్ ద వరల్డ్లో ఉండేవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయటం వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ కూడా కలిగింది. వాళ్ళందరూ కూడా కొండపైన దేవుడి మీద భక్తితోటి, ఎమోషన్స్ తోటి, లాభాపేక్ష లేకుండా వచ్చారు. వీళ్ళంతా కూడా మా ప్రెజెన్స్ ఉండాలి కొండపైన, మాకు ఒకటి ఉంటే మనకి బికాస్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ వీ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్ అనే దాంతో వచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా లాభాపేక్ష లేకుండా నడుపుతారని నాకు నమ్మకం ఉంది మా అందరికి కూడా. అందువల్ల వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయినా కానీ స్టిల్ వీ హ్యావ్ ఎ పవర్, వాళ్ళ దాన్ని రెగ్యులేట్ చేసే పవర్ ఉంటుంది. వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఈసారి ఫస్ట్ టైం వీ హ్యావ్ డిజైన్డ్ లైక్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ ద కండిషన్స్. ఎక్కడ కూడా సబ్లెట్ చేయటం కానీ, ఎక్కడ కానీ స్టాట్యూటరీ వయలేషన్ చేసినా కానీ, ఏ రకమైన అడల్టరేషన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో ఇప్పుడున్న మనకున్న కండిషన్స్లో ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్. అటువంటి వాటిని ఏ రకమైన అవకాశం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే ఇది ఒక మంచి స్ట్రీమ్ లైనింగ్ ద సిస్టమ్. ఈ స్ట్రీమ్ లైన్ చేయటం వలన భవిష్యత్తులో కూడా ఇదే సిస్టాన్ని ఎట్ ఎనీ కాట్ ఇట్ హ్యాస్ టు బి అడాప్టెడ్. దీన్నే ఫాలో కావాల్సి వస్తుంది. కొంచెం ఇంచుమించుగా ఎవరైనా దీన్ని మార్చాలనుకున్నా కానీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బోర్డులో కూడా అప్రూవ్ చేయటం జరిగింది కాబట్టి అందుకని దీంట్లో టెక్నికల్ మీద ఎక్కువ మనం ఎంపసైజ్ కూడా చేసాం, ఫైనాన్స్ మీద ఎంపసైజ్ చేయట్లేదు. ఎందుకంటే మనమే కమిటీ ఫామ్ చేసి, కమిటీ ద్వారా ఒక్కొక్క క్యాంటీన్లో ఎంత ఫుడ్ ఫాల్ ఉంటుందన్న అవన్నీ కూడా అసెస్ చేసి ఒక్కొక్క దానికి మనము రెంట్ ఫిక్స్ చేయటం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా నష్టం కలగకూడదని మనం 5 years వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏమైనా ఇంటీరియర్ చేపించుకున్నా కొంచెం అడిషనల్గా ఎక్స్పెండిచర్ కెపెక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి 5 సంవత్సరాలకు అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా, చాలా ట్రాన్స్పరెంట్గా, ప్రతిదీ కూడా సర్వేలెన్స్ కెమెరాలు, వీడియోలు తీసి అన్నీ కూడా చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా జీరో ఇంటర్ఫియరెన్స్, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. ఎవరు ఇంటర్ఫియర్ కావాలని ట్రై చేసినా కానీ ఇట్ వాజ్ నాట్ అలౌడ్ అట్ ఆల్. అసలు ఎక్కడ కూడా ఫస్ట్ లెవెల్లోనే తగ్గించడం జరిగింది. దీనివల్ల ఇది ఒక మంచి సిస్టమ్, ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో వాళ్ళు పెట్టిన తర్వాత మనకి దాంట్లో కూడా పాలసీ మనం పెట్టింది ఇంకోటి ఏంటంటే సాంప్రదాయ ఫుడ్ పెట్టాలి.
నాట్ చైనీస్ కైండ్ ఆఫ్ వాట్ పెట్టకూడదు అనేది కూడా మనం కొన్ని మెనూ కూడా ప్రిస్క్రైబ్ చేయటం జరిగింది. ఎటువంటి మెనూ పెట్టాలి అనేది కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా అందరూ కోఆపరేటివ్గా ఒక టీమ్ వర్క్ లాగా చేయటం వలన సక్సెస్ అయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. అండ్ దీనివల్ల రాబోయే కాలంలో కూడా మరింతగా మిగతా విభాగాల్లో కూడా ఇటువంటి సిస్టాన్ని కూడా తీసుకొచ్చి సిస్టాన్ని మరింతగా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీ దగ్గర